నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం కలిమెర గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఇక్కడ సర్పంచ్ గారు తోటకూరి జలజ యాదయ్య గారితో ఉన్నాము. నమస్కారం మేడం. సర్పంచ్ పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు కలిగిందంటారు మేడం? మేము ఒకసారి గతంలో ఎంపీటీసీగా చేసినాం, ప్రజల్లోకి వెళ్ళినాం. ప్రజల సేవలు ఎంతోగానో మా వార్త మేము చేస్తున్నాం కాబట్టి ఇదొక్కసారి అవకాశం మనకి మైసీ వారికి వచ్చింది కాబట్టి నేను చేయాలని అనుకున్నాను. మేడం, మీరు ఒక మహిళా సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది సర్పంచ్గా మహిళకు అవకాశం దక్కడం అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే మహిళగా సర్పంచ్గా చేయడం చాలా నాకు తృప్తికరంగా ఉంది. ఎందుకంటే ఆడవాళ్ళకు ఉన్న సమస్యలు అయితేంది ప్రతి ఒక్కరు కూడా మన చేతుల్లోకి వస్తుంది, పెద్దవారి దృష్టికి తీసుకుపోవచ్చు, త్వరగా పరిష్కరించుకోవచ్చు అన్ని సమస్యలని. నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ముందుకు వచ్చిన సార్. మేడం, ఇక్కడ ఏదైతే మీరు గెలిచిన తర్వాత మీరు మొదట ఈ గ్రామ పంచాయతీకి చేసిన అభివృద్ధి పనులు ఏమున్నాయి, మీకు ఎలాంటి సవాళ్ళు ఎదురైనాయి అంట? మేము గెలిచిన తర్వాత వెంటనే మాకు కొన్ని వర్కులు సార్, మోటార్లు ఖరాబ్ అయినప్పుడు వెంటనే స్పందించి వెంటనే తెల్లారే సార్ మీరు చెప్పినట్టుగా తెల్లారే కొంచెం మోటార్ ఖరాబ్ అయితే కూడా చేయించడం జరిగింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటర్ సప్లై కోసం వెంటనే తెల్లారి రోజే మేము చేయడం జరిగింది సార్. గ్రామ ప్రజలకు మీరు నిత్యం అందుబాటులో ఉంటున్నాం సార్, ఉంటున్నాం. డ్రైనేజీలు అయితేంది, సీసీలు అయితేంది మేము చేస్తూనే ఉన్నాం సార్. ఈ గ్రామంలో ప్రజా సమస్యలు చాలానే ఉంటాయి కాబట్టి మీకు ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి, మీరు ఎట్లా పరిష్కరిస్తారు? మాకు ఇండ్ల కోసం కొన్ని ఫిర్యాదులు వచ్చినాయి, కొన్ని పింఛన్ల కోసం వచ్చినాయి. ఇప్పుడు వస్తున్నాయి అమ్మ అని కొంచెం ఇప్పుడు రీసెంట్గా కూడా పింఛన్లకు ఇండ్లకు దరఖాస్తులు చేసుకోమని చెప్తున్నాం. దీని గురించి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం, వారు కూడా మంచిగానే స్పందిస్తారు సార్. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి అంటారు? మీరు ఆ సంక్షేమ పథకాలు అందే విషయంలో మీ చొరవ ఏ విధంగా ఉందంటారు? మంచిగా అందుతున్నాయి సార్. అవి అంటే ఇప్పుడు రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, పింఛన్లు కానీ, ఇప్పుడు మహాలక్ష్మి కానీ ఫ్రీ బస్ ఉంది కదా సార్, అవి కానీ చక్కగా జరుగుతున్నాయి సార్. ఇప్పుడు ఉచిత విద్యుత్ ముఖ్యంగా సార్, అప్పుడు చాలా డబ్బులు మేమే కట్టినాం సార్, చాలా డబ్బులు కట్టినాము. నెలకు ఒక 800, 1000, 2000, ఎండాకాలం వచ్చిందంటే 2000 కూడా కట్టేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ ఉచిత విద్యుత్ అనేది చాలా మంచి పథకం సార్. ఇది విద్యా వైద్యం ఏ విధంగా అమలవుతుంది? విద్య కూడా మంచిగా జరుగుతుంది సార్. పిల్లలు కూడా మంచి ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇప్పుడు పిల్లలు చక్కగా చదువుకుంటారు సార్ విద్య విషయంలో కూడా. ఇక్కడ మహిళా సంఘాల బలోపేతానికి, మహిళల అభివృద్ధి సాధికారత సాధించడానికి మీరు ఒక మహిళా సర్పంచ్గా మహిళా సంఘాలకు ఎలాంటి తోడ్పాటు అందిస్తున్నారు? మీరు మహిళా సంఘాలకు కూడా చాలా, సమభావన సంఘాలకు లోన్లు అయితేనేంది, ఇప్పుడు ఉన్నాయి కదా సార్ ఇండ్లకు సంబంధించి. మళ్ళా ఇప్పుడు మహిళా స్త్రీశక్తి భవనం అనేది కూడా మాకు మంచిగా ఇచ్చారు సార్. ఇప్పుడు ప్రతి మహిళ కూడా అందులోకి వెళ్ళి మీటింగ్స్ పెట్టుకునే అవకాశం కూడా మాకు ప్రభుత్వం కలిగించింది సార్. ఇక్కడ గ్రామంలో మహిళల భద్రత విషయంలో కావచ్చు, గ్రామ భద్రత విషయంలో కావచ్చు, సీసీ కెమెరాల ఏర్పాటుగా ఎలా ఉందంటారు? ఏమైనా ఏర్పాటు చేశారు? చేయాలనుకుంటున్నాం సార్. మేము ఇప్పుడు వచ్చి 4-5 నెలలు అవుతుంది కాబట్టి మా ఆలోచన అది కూడా ఉన్నది సార్. ఎందుకంటే ఊళ్ళో కొన్ని బైకులు కానీ వేరే కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి దొంగలు కూడా వస్తారు కాబట్టి మేము చేయాలని అయితే అనుకుంటున్నాం సార్. ఇక్కడ 100 రోజుల పని జరుగుతుంది కదా, ఆ 100 రోజుల పనిలో పెద్ద మనుషులు కావచ్చు, కొంతమందికి ఫింగర్ ప్రింట్స్ కాబట్టి ఐరిస్ రావట్లేదని మా దృష్టికి తీసుకొచ్చారు. మీరు అక్కడ రావట్లేదా? దాని గురించి మీరు ఏమైనా అధికారుల దృష్టికి ఏమైనా తీసుకుపోయారా? తీసుకుపోయినా సార్, అది కూడా రీసెంట్గానే ఒక ఆయన జరిగింది సార్. దాని గురించి కూడా మేము మాట్లాడినాం అధికారులతోటి, దాన్ని చేయించారు సార్ కళ్ళు పడేటట్టుగా. ఇప్పుడు ఒక అతను పనికి వెళ్తున్నాడు సార్, ఒక ఆయన గొల్ల ఆయన వెళ్తున్నాడు సార్. ఆ కరువు పని కూడా మంచిగా చేసుకుంటారు, చెరువుల పూడికి తీత మంచిగా జరుగుతుంది సార్. మా ఊళ్ళో మాత్రం చాలా మంచిగా జరుగుతుంది. కలిమెర గ్రామంలో చాలామంది, ఎక్కువ మంది 200-300 మంది దాకా వస్తారు సార్ మా దగ్గర. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రణాళిక ఏ విధంగా అమలవుతుంది మీ గ్రామ పంచాయతీలో? మంచిగా అమలవుతుంది సార్. ప్రతి ఒక్క పని చేస్తున్నాం అందులో. దాని గురించి పింఛన్లు అయితేనేది, ఇప్పుడు ఇవి రేషన్ కార్డులు అయితేనేమి, మహిళా సంరక్షణ కోసం అయితేనేమి ఉంది, పిల్లల బడి గురించి కూడా, విద్య గురించి కూడా మేము మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు రోడ్లు, డ్రైనేజీలు, క్లీనింగు, ట్యాంకీలు కడిగించడం ఇవన్నీ జరుగుతున్నాయి సార్. మీ గ్రామ పంచాయతీ పాలక మండలి పనితీరు ఎలా ఉంది? అలాగే
ఉప సర్పంచ్లకు కూడా ఆ చెక్ పవర్ అవకాశం కల్పించారు. మీకు మీ కోఆర్డినేషన్లో ఎలాంటి ఆ, ఇబ్బందులు లేకుండా మీ గ్రామ పంచాయతీకి అభివృద్ధి కోసం ఎలాంటి అంటే తోడ్పాటు అందుతుందంటారు మీ పాలక మండలి నుంచి? చాలా మంచిగా తోడ్పడుతుంది ఉన్నది సార్, మాకు చాలా మంచిగా సహకరిస్తారు. ఉప సర్పంచ్ గారు కూడా వాడు మేము కలిసి మంచిగా చేసుకుంటున్నాం సార్. ఊరి అభివృద్ధి కోసం మేము అనుకొని వచ్చిన వాళ్ళం కాబట్టి మంచిగానే చేసుకుంటున్నాం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగానే సాగిపోతున్నాం సార్. మీ కల్మెర గ్రామ పంచాయతీ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారి సహకారం ఏ విధంగా ఉందంటారు? 100% ఉన్నది సార్ మా కోసం. సారు మాకు ఏ పని కావాలన్నా, ఇప్పుడు రీసెంట్గా మేము కరెంటు దాని గురించి ఒక బుడ్డి కావాలని సార్ని అడిగినప్పుడు వెంటనే తక్షణమే స్పందించారు, వెంటనే ఒక రోజులో ఇప్పించారు సార్. గ్రామంలో కోతులు కుక్కల బెడద కొంచెం ఎక్కువ ఉంది, ప్రజలు కూడా మా దృష్టి తీసుకొచ్చారు. అవును సార్. మీరు ఎలా పరిష్కరిస్తారు? ఎలాంటి అంటే కోతుల నుంచి కుక్కల బెడదల నుంచి ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? కోతుల గురించి అంటే ఏం లేదు కానీ కుక్కల గురించి అయితే మాత్రం ఆలోచిస్తున్నాం సార్. వాటిని తీసుకుపోయి వాటికి కావలసిన ఆవాస కేంద్రాలకు తరలించడం, కొన్ని మాత్రం కోతుల గురించే కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. అది ఇక్కడ ఈ కొనుగోలు కేంద్రాలలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మీరు అధికారుల దృష్టికి ఎమ్మెల్యే గారు తీసుకుపోయారా? ఆ సమస్య ఎలా పరిష్కరిస్తున్నారు? ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. తొందరగానే లారీలు కొంచెం రాకపోతే కూడా అన్నీ మొత్తం బంద్ చేయించి ఒకరోజు పంపించడం కూడా జరిగింది. ఇంకా కొంచెం ఇంకా వేగవంతం అయితే ఈ 2-3 రోజుల్లో అయిపోతాయని నేను అనుకుంటున్నాను సార్. ఈ భూ సమస్యలు కూడా ఉన్నాయని మా దృష్టి ప్రజలు తీసుకొచ్చారు. మేడం, గతంలో ధరణి పోర్టల్ వల్ల ఎన్నో భూములు మిస్సింగ్ అయిపోయినాయి, కొన్ని ఇబ్బందులు అయినాయి, సాదా బైనాలు కూడా పరిష్కారం కాలేదు గత ప్రభుత్వంలో చేసిన చట్టం వల్ల. ఇప్పుడు భూభారతి చట్టం వచ్చింది. ఈ చట్టం ద్వారా భూ సమస్యలు మిస్సింగ్ సర్వే నెంబర్లు కావచ్చు, సాదా బైనామాల పరిష్కారం కావచ్చు. మీరు ఇక్కడ అధికారుల దృష్టికి, ఎంఆర్ఓ ఆఫీసు ఉంటే తహసీల్దార్ దృష్టికి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఆ భూ సమస్యల పరిష్కారానికి మీరు ఒక సర్పంచ్గా ఎలా కృషి చేస్తున్నారు? భూ సమస్యలు చాలా ఉన్నాయి సార్, అవి చేద్దామని మేము చూస్తున్నాం సార్. పెద్దవాళ్ళ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు ఈ ద్వారా ప్రభుత్వం గారిని మేము కోరుతా ఉన్నాం. చాలా ఉన్నాయి, అవన్నీ చేయాలి. మేము కూడా మా వంతు కృషి మీకు చేస్తున్నాం సార్. ఎమ్మెల్యే గారి చొరవ ఏ విధంగా ఉందంటారు ఈ భూ సమస్యల పరిష్కారానికి? సార్ది కూడా మంచిగా ఉన్నది సార్. ఇంకా కొంచెం ముమ్మరం వారు కూడా పెద్దవారి దగ్గరకు తీసుకుపోవాలని మేము కోరుతా ఉన్నాం సార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు ఏ విధంగా అందుతున్నాయి అంటారు మీ కల్మెర గ్రామ పంచాయతీ? మంచిగా అందుతున్నాయి సార్, పర్లేదు సార్, మంచిగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధులు చాలా మంచిగా అందుతున్నాయి. రైతు భరోసా అయితే మొన్ననే రీసెంట్గా పడ్డది. ఇంకా పింఛన్లు అయితే టైం టు టైం మంచిగా ఇస్తారు. ఇంకా కొత్త పింఛన్లు కూడా మేము కావాలని కోరుకుంటున్నాం వెంటనే, ఎందుకంటే అర్హులైన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వారికి కూడా ఈ అర్హత ఉండాలని. జూన్ 2 నాడు కొత్త పెన్షన్ల పంపిణీ జరగబోతుందని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పేర్కొనడం జరిగింది. మరి అర్హులకు అందే అవకాశం ఉందంటారు? ఉందని మేమైతే నమ్ముతున్నాం సార్. ఎందుకంటే మేము వచ్చినాక కొన్ని పనులు చేస్తే మా దృష్టిలో కూడా చాలామంది ఈ సర్పంచ్ వచ్చిండు మాకు ఇది చేసిండు అన్న అవకాశం ఉంటుంది కాబట్టి ఇస్తారు, ప్రభుత్వం ఇస్తుందనే మేము నమ్ముతున్నాం సార్. గ్రామ స్థాయిలో ప్రధానంగా యువత పెడదారి పడుతుంది, డ్రగ్స్కు గంజాయికి బానిస అవుతున్నారు. అలాగే మితిమీరిన వేగంతో ప్రమాదాలకు గురై అంటే మృత్యువాత పడుతున్నారు. యువకుల్లో చైతన్యం తీసుకురావడానికి, యువకులలో వాళ్ళు అవగాహన కల్పించడానికి మీరేమన్నా ఇక్కడ కల్మెర గ్రామంలో ఏమైనా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు? ఇటీవల 9 రోజుల ప్రణాళికలో మీరు చేస్తున్నారు కదా, ఎలాంటి స్పందన? ఇంకా ఏం లేదు సార్, మేము అదే చేయాలనుకుంటున్నాం. యువతకు, నిరుద్యోగులకు చాలా మందికి ఏదైనా వృత్తిలాగా ఇప్పించేటట్టుగా ఎమ్మెల్యే గారితో, ముఖ్యమంత్రి గారితో కొంచెం మా ద్వారా కొంచెం మీరే మెసేజ్ పంపించండి. చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. నా ఇంట్లో కూడా ఉన్నారు, నా కొడుకులు 2 ఉన్నారు. నా ఇంట్లోనే ఉన్నట్టే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంటుండొచ్చు. కాబట్టి నిరుద్యోగుల పిల్లలకి, చదువుకున్న ప్రతి ఒక్కరికి కొంచెం నిరుద్యోగ వృత్తిలాగా ఉద్యోగంని కొంచెం ఇప్పించండి. మీ ద్వారా కొంచెం ప్రభుత్వం దృష్టికి మేము కూడా సార్ గారికి చెప్దాం అనుకుంటున్నాం ఈ 99 ప్రణాళికలో. కాబట్టి మీరు కూడా కొంచెం చేయండి సార్. ఈ 99 రోజుల ప్రణాళిక ఎలాంటి స్పందన ఉంది గ్రామంలో ప్రజల నుంచి? ఉన్నది సార్, మంచిగా ఉంది సార్. ఇప్పుడు మేము ప్రతి మీటింగ్కి ప్రతి దాని గురించి వివరిస్తున్నాం. ప్రజలు కూడా దాని గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా మంచిగానే ఉంటారు సార్. మీ గ్రామ ప్రజలు మీకు 5 ఏళ్ల కాలానికి ఓటేసి గెలిపించారు. అవును సార్. మీరు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడానికి ఈ గ్రామంలో
అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు, భవిష్యత్ ప్రణాళిక విషయంలో కావచ్చు, మీకు ఎలాంటి విజన్ ఉంది? ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామం వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు? తీసుకోవాలనుకుంటున్నాం సార్. మేము ఆదర్శ గ్రామం తప్పకుండా చేయాలనుకుంటున్నాం. ఎమ్మెల్యే గారి చొరవతో మేము మంచిగా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ప్రతి దాని గురించి ఇప్పుడు ఆరోగ్యం విషయంలో ప్రతి విషయంలో ఆయన దృష్టికి తీసుకెళ్ళి మా గ్రామాన్ని మేము ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నాం సార్. ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు? మీకు ఓట్లేసి గెలిపించారు కదా, మీ ప్రజలకు మీరు ఎలాంటి సేవలు అందిద్దాం అనుకుంటున్నారు? మేము ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మంచిగా సంక్షేమ పథకాలన్నీ వారికి తెలియపరుస్తూ, ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క పథకాన్ని వాళ్ళకు వివరిస్తూ, ప్రతి ఒక్కరు కూడా అలాంటిగా మంచిగా వాళ్ళందరూ ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ వాళ్ళు లబ్ధి పొందుకోవాలని వారికి ప్రతి ఒక్కరికి మేము విన్నవించుకుంటున్నాం. మాకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించిన నా కల్మెర గ్రామ ప్రజలందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ కల్మెర గ్రామ పంచాయతీ అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇక్కడ యువతి యువకులకు అవకాశాల విషయంలో కావచ్చు, ఒక సర్పంచ్గా, ఒక మహిళా సర్పంచ్గా నిత్యం అందుబాటులో ఉంటాను. మహిళల భద్రత విషయంలో కావచ్చు, మహిళలకు స్వయం ఉపాధి విషయంలో కావచ్చు, ఎమ్మెల్యే గారి సహకారం ఎంతో గణనీయంగా ఉంది. ఎమ్మెల్యే గారి సహకారంతో మా కల్మెర గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని కూడా సర్పంచ్ శైలజ గారు, సర్పంచ్ జలజ యాదగిరి గారు పేర్కొనడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలు మరో గ్రామ పంచాయతీలో మరో అంశంలో మీ ముందుకు వస్తుంది ప్రజావేదిక న్యూస్ ఛానల్.